బుడ కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా వేసుకొని తింటే ఈ సీజన్లో మంచిగా దొరుకుతుంది. బుడ కాకరకాయలు హెల్త్కి కూడా చాలా మంచిది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇట్లా అండి పెడితే. తర్వాత నూనె వేడి కావాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాక ఉల్లిపాయ 2 కట్ చేసి వేసుకున్నాను. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. మెంతులను జీలకర్ర కలిపి వేయించుకొని పొడి పట్టుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి మంట చిన్నగా పెట్టుకొని. తర్వాత పసుపు వేసుకోవాలి సరిపడా. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత బుడ కాకరకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి పోపులోకి. పోపు అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి బుడ కాకరకాయ ముక్కల్ని మీడియం మంట పైన. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను కలుపుకునేటప్పుడే. తర్వాత 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. కొంచెం బుడ కాకరకాయలు మగ్గాక టమాటాలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి టమాటాలు కూడా. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 8 నిమిషాలు టైం పట్టింది టమాటాలు మంచిగా మగ్గడానికి. మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది. ఇట్లా కొంచెం టమాటాలు మగ్గిపోయాక సరిపడా కారం వేసుకోవాలి. తినగలిగేంత కారం వేసుకొని తగినంత ఉప్పు, వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట పైన ఉడికించుకోవాలి కూరని. మధ్యలో కలుపుతూ ఉండాలి. తొందరగా అడుగుపడుతుంది ఫ్రై కాబట్టి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉప్పు కారాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా బుడ కాకరకాయ టమాటా ఫ్రై తయారైపోయింది. ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది కూడా కూర.